దావోస్లో మూడో రోజు ప్రపంచ ఆర్థిక సదస్సు కొనసాగుతుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. మూడో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇవాళ ఏపీకి సంబంధించి పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలో ఒకటైన డెన్మార్క్కు చెందిన మార్క్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ రవాణా రంగంలో రారాజుగా ఉన్న మార్క్స్ రాష్ట్రానికి వస్తే సముద్ర రవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది. మరోవైపు దావోస్లో మంత్రి నారా లోకేష్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హఠాచి ఇండియా ఎండీ భరత్ కౌశల్తో లోకేష్ భేటీ అయ్యారు. హెచ్విడిసి సాంకేతికత అమల్లో సహకరించాలని కోరారు. అలాగే డబ్ల్యూటీసీఏ గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూతో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఇక ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం వరుస భేటీలు చర్చలు జరుపుతోంది. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో గ్రాండ్ ఇండియన్ పెవిలియన్లో ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దావోస్లో ఇవాళ మరో కీలక కంపెనీతో ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ నగర్లో టెక్ సెంటర్ ఏర్పాటుకు హెచ్సిఎల్తో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. తెలంగాణ పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డితో హెచ్సిఎల్ సీఈఓ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం చర్చలు సఫలం కావడంతో సదరు కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. దీంతో హైటెక్ సిటీలో దాదాపు 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ క్యాంపస్ నిర్మించనున్నారు. దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి.